హాయ్ గాయ్స్, ఇదైతే నేను డేలో ఏం చేసిన అని చెప్పేసి డే మొత్తం కాదు, జస్ట్ 3 అవర్స్ అంతే. మా చిన్నోన్నైతే స్కూల్ బస్ ఎక్కించి జిమ్కి వెళ్ళినాను. సో జిమ్లో 2 అవర్స్ వర్కౌట్ చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళినా, మా స్వరణ్ స్కూల్కి. ఎందుకు అంటే మా స్వరణ్కి దెబ్బ తాకింది. సో వాళ్ళు నాకు ఎవరు చెప్పలేదు, టీచర్స్. ఏంటి ఎందుకు దెబ్బ తాకింది, ఎట్లా తాకింది అని చెప్పేసి అడగడానికి వెళ్తే వాళ్ళు మాకు తెలియదు మేడం. నెక్స్ట్ అయితే రిలయన్స్ మార్ట్ వెళ్ళినా. సో బ్రెడ్ లేదు అండ్ కీరా దోశ లెమన్స్ తీసుకుందామని చెప్పేసి తీసుకొని రిలయన్స్ మార్ట్ నుంచి అయితే రిటర్న్ అయిపోయినాను. నెక్స్ట్ అయితే మార్కెట్కి వెళ్ళాలి. సో మార్కెట్లో ఏం తీసుకోవాలి అనుకుంటున్నాను అంటే రాఖీ వస్తుంది కదా. సో వెండి రాఖీస్ అయితే తీసుకుందామని చెప్పేసి అయితే మార్కెట్కి వచ్చిన. ప్రైస్ చూసి షాక్ అయిపోయినా, నిజంగా చెప్తున్నా. నేనేదో 1000 లోపు ఉంటుంది అనుకున్నా, బట్ 1000 పైనే ఉన్నాయి ప్రతిదీ కూడా. సో మనతోని కాదు అని చెప్పేసి ఇంకా కొంచెం తక్కువ కాస్ట్ చూపించండి అంటే వాళ్ళు ఇలాంటివి చూపించినారు. సో నాకు ఇవి కూడా అంత ఏం నచ్చలేదు, మరీ నాకు నచ్చినంత అయితే ఏం లేవు అక్కడ. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది మాకు ఒక బంగారం షాప్ ఉంటాయిపో, లేకపోతే నేను బాగా రిచ్ అయిపోయి అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఈ రాఖీ ఎలా ఉంది చెప్పండి, శివన్ ఉంది కదా, నాకు బాగా నచ్చింది. బట్ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అక్కడి నుంచి అయితే వేరే షాప్కి వెళ్ళినా. సో ప్రైజెస్ ఏమైనా తక్కువ ఉంటాయా, లేకపోతే ఇంకా మోడల్స్ ఏమైనా ఉంటాయా, డిజైన్స్ అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే ఫస్ట్ చూపించిందే తీసుకున్నా. దానికి 830 పెట్టి తీసుకున్నా రెండు కూడా. అండ్ ఫ్రూట్స్ తీసుకున్నా, బనానాస్ అండ్ దానిమ్మ ఇంట్లో లేవు. సో మా బాబు కూడా తినాలి కదా ఫ్రూట్స్ అని చెప్పేసి తీసుకున్నా. అండ్ అక్కడ నుంచి ఇంటికి వస్తుంటే దారిలో మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. చెట్లను అయితే రోడ్ పెద్దగా చేయడానికి పెద్ద పెద్ద చెట్లను, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చెట్లను అయితే నరికేస్తున్నారు. నాకు అదొకటి బాధ అనిపిస్తుంది. సో నరికేస్తున్నారు కదా, మరి చెట్లు ఏమైనా పెడతారా వేరే దగ్గర అంటే లేదు. ఇంకెందుకు కురుస్తాయండి వర్షాలు చెప్పండి? చెట్లు లేక, వాతావరణం కరెక్ట్ లేక వర్షాలు కురవట్లేదు సరిగా. అలా అని చెప్పేసి ఇప్పటికి కూడా రియలైజ్ అయ్యి మనం ఏంటి చెట్లు పెడదాం అట్లాంటివి ఏమీ లేవు. ఉన్న చెట్లను నరికేయడం, మనల్ని మనం బాగా చూసుకోవడం అంతే. నిన్న ఈవినింగ్ డిమార్ట్కి వెళ్ళి ఉండే. సో నేనైతే మా బాబుకి ఒక పాయింట్ తీసుకున్నా, బట్ సైజ్ రావట్లేదు. ఎక్స్చేంజా లేకపోతే క్యాష్ రిటర్న్ ఇస్తారా తెలీదు. బట్ ఫైనల్గా అయితే క్యాష్ అయితే రిటర్న్ ఇచ్చినారు. రోడ్ పెద్దగా చేయడానికి అయితే చెట్లు కొట్టేస్తున్నారు కదా. సో చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు అవి. ఇది మా ఇంటికి వెళ్ళే రూట్. సో పెద్ద పెద్ద చెట్లు ఉండే ఇక్కడ, అన్నీ కొట్టేసినారు. షాక్ అయిపోయినా నేనైతే. ఇంత పెద్ద పెద్ద చెట్లు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాయి. మనకు నీడనిస్తే ఎండాకాలంలో అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కొబ్బరి బొండాలు అమ్మేవాళ్ళు కూడా చెట్టు నీడకే పెట్టుకొని అమ్మేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ చెట్లు కూడా లేవు. ముందు ముందు ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, మీలో ఒక్కరైనా కూడా ఒక మొక్కను నాటండి. ప్రకృతి మనకు చాలా ఇస్తుంది, బట్ దానికి మనం రిటర్న్ ఏమి ఇవ్వట్లేదు. సో కనీసం ఒక్కొక్కరైనా ఒక్కొక్క మొక్కను నాటండి, అదే నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.